1, 2, 3 స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టేజ్ పరంగా ఎలాంటి వైద్యాన్ని అందిస్తారు? సో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ 1, 2, 3 స్టేజ్లకి వాట్ ఆర్ ద బెస్ట్ అవైలబుల్ సొల్యూషన్స్? మోకాలు నొప్పి ఉన్న ప్రతి వాళ్ళు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోనక్కర్లేదు. నీ పెయిన్ డస్ నాట్ మీన్ నీ రీప్లేస్మెంట్. చాలా తక్కువ మందికి, లెస్ దెన్ 10% ఆఫ్ పీపుల్ విత్ నీ పెయిన్ విల్ రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్. అది కూడా నీ రీప్లేస్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ 10%లోనూ ఇంకా తక్కువ మందికి ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అవసరం అవుతుంది. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఎక్స్రేలో మనకి పెద్దగా మార్పులు కనిపించవు. పేషెంట్కి కూడా రోజు నొప్పి ఉండదు, బాగా ఎక్కువ శ్రమ పడినప్పుడు ఎప్పుడో నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కోసం ఒక 3-4 రోజులు పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ తీసుకుని కార్టిలేజ్ నరిష్మెంట్ కోసం మందులు వాడి, మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే దే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ అండ్ వెరీ అన్లైక్లీ దట్ దే విల్ సీ ద డాక్టర్ అగైన్. డాక్టర్ని మళ్ళీ వాళ్ళు చూడాల్సిన అవసరం రాదు. దానికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఏదో మోకాలు బెనకడమో, లేకపోతే వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ బరువు మోయడము, 3 సెట్లు అలవాటు ఉన్న వాళ్ళు 10 సెట్లు బ్యాడ్మింటన్ ఆడడము, ఇలాంటివేవో మజిల్ స్ట్రెయిన్స్ అండ్ స్ప్రెయిన్స్ అవుతాయి తప్ప యాజ్ సచ్ నీ ప్రాబ్లం ఉండదు. ఎవరైతే లిగమెంట్ ఇంజరీస్ అవి నెగ్లెక్ట్ చేసి ఆర్థరైటిస్ నెక్స్ట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్టేజెస్కి వెళ్తుందో వాళ్ళలోనే ఇష్యూస్ ఉంటాయి. ఓకే. గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం అవుతాయి. చిన్న వయసు లెస్ దెన్ 45 ఇయర్స్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా నీ రీప్లేస్మెంట్ లేకుండా యాక్సిస్ కరెక్షన్ సర్జరీస్ అని ఉంటాయి. అలాంటివి చేసుకుని వాళ్ళ జాయింట్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇవన్నీ దాటి కార్టిలేజ్ డ్యామేజ్ ఇర్రివర్సిబుల్గా అయిపోయి లిగమెంట్స్ కూడా వాటి పనిని సక్రమంగా చేయలేకపోతున్నాయో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.